తెలంగాణలో రేవంత్ రెడ్డి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారండి. ప్రతి నెల మహిళకి 2500 అంటూ మహిళలను ఉద్దేశించి ఒక పథకాన్ని చెప్పారు. మహిళల అకౌంట్ లో ప్రతి నెల 2500 జమ చేసేందుకు ఉద్దేశించిన మహాలక్ష్మి స్కీమ్ ను సాధ్యమైనంత త్వరగా అమలు చేసేందుకు తెలంగాణ సర్కార్ ముమ్మర కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇందుకోసం మార్గదర్శకాలను కూడా రూపొందించినట్టు తెలుస్తుంది. ఆగస్టు నెలలో శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. దాన్ని మహిళలు సుప్రదంగా మాసంగా భావిస్తారు. అందుకే వచ్చే నెలలో మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెచ్చే ఛాన్స్ ఉంది. ఈ పథకం కింద తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబాన్ని నుంచి ఒక మహిళకు మాత్రమే ప్రతి నెల 2500 రూపాయలు అందించనున్నారు. అయితే ఇప్పటికే ప్రభుత్వం నుంచి ప్రతి నెల పింఛను పొందుతున్న కుటుంబాలకు ఈ స్కీమ్ నుంచి మినహాయింపు వస్తుందండి. వారికి ఇచ్చే అవకాశం ఉండదు. అయితే ఈ మేరకు మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు అర్హతకు సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తున్నట్టు తెలుస్తుంది. మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించేందుకు కాంగ్రెస్ అగ్రనాయకులు ప్రియాంక గాంధీని హైదరాబాద్ కు ఆహ్వానించే అవకాశాలున్నాయి. ఇప్పటికే తెలంగాణలో 500కే వంట గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలులోకి వచ్చేసాయి. మహిళా శక్తి పథకంలో భాగంగా పాడి పశువులు పెంచాలని భావించే వారికి ప్రతి జిల్లాకు 4 కోట్ల రూపాయల చొప్పున 500 మహిళలకి సమాఖ్యల సభ్యురాలకు యూనిట్లను మంజూరు చేయనున్నట్టు చెప్పారండి. 90,000 ఆర్థిక సహాయంతో 1 లేదా 2 పశువులను కొనుక్కునే సభ్యురాలకు అందజేస్తారు.